శ్రోతలకు నమస్కారం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అక్రమ రవాణా నిరోధక దినోత్సవంగా జూన్ 26ని మనం ప్రతి సంవత్సరం పాటిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మన స్టూడియోస్కి ఈరోజు డాక్టర్ గరుగు బాలాజీ గారు ఇచ్చేశారు. వారితో మాట్లాడి అసలు మాదక ద్రవ్యాలంటే ఏమిటి, మనం వాటికి ఎందుకు బానిసలవుతున్నాం, వాటిని ఎలా అరికట్టాలి, వాటికి సంబంధించిన చట్టాలేమిటి, వైద్య చికిత్స ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ బాలాజీ గారు. నమస్కారం అండి. జూన్ 26న ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా మనం ఎందుకు జరుపుకుంటున్నాం? మాదక ద్రవ్యాలు అనేవి తరతరాలుగా, అంటే మన పురాణాల నుంచి కానివ్వండి, లేకపోతే హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ పాత తరాల నుంచి ఏదో విధంగా ఎక్కడో ఒక చోట నొప్పికి కానివ్వండి, దేనికొన కానీ యుద్ధం టైంలో కానీ వాటికి నొప్పి తగ్గించడానికి వాటిగా లైక్ ఈ గంజాయి కానీ లేకపోతే మత్తు పదార్థాలను కానీ వాడడం జరిగేది. అప్పటికప్పుడు వాడకాన్ని పెద్దగా ప్రాబ్లం అయ్యేది కాదనమాట. కానీ అది పెంచుకుంటూ ప్రతిసారి నొప్పి కలిగిన ప్రతిసారి వేసుకొని అలాగ ఒక అలవాటుగా వ్యసనంగా మారిపోవడం జరిగింది. సో కాలక్రమేణా మూలికల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రకరకాల మందులు మెడిసిన్ పరంగా తయారు చేసుకోవడము జరిగింది హిస్టరీలో. సో ఇలా రోజువారీగా సంవత్సరాల తరతరాలుగా ఈ మాదక ద్రవ్యాలు అవసరానికి కాకుండా రిక్రియేషన్కి, అంటే సరదాకి, ఆనందానికి వాడడం పెరిగిపోతూ దాని నుంచి వచ్చే క్రిమినల్స్ లేకపోతే క్రైమ్ ఏవైతే ఉంటాయో పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ మాదక ద్రవ్యాల్ని కంట్రోల్ చేయాలి. ఎంతవరకు కంట్రోల్ చేయాలి? దాని ప్రొడక్షన్ని కంట్రోల్ చేయాలి, దాని సరఫరాని కంట్రోల్ చేయాలి, దాన్ని వాడే వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ అలవాటు పడిపోయి వ్యసనంలోకి వెళ్ళే వాడిని వెనక్కి తీసుకురావాలి. అసలు మాదక ద్రవ్యాలంటే ఏంటి అని జనాలకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క తారీఖున 26వ తారీఖు జూన్న మాదక ద్రవ్య సరఫరా మరియు వాడకానికి అగెయిన్స్ట్గా ఒక దినాన్ని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఈ దినాన్ని ఇలా ప్రకటించింది. అయితే అన్ని దేశాలు కూడా దీన్ని పాటిస్తూ ఉన్నాయి. అంటే మాదక ద్రవ్యాల వాడకం అనేది అన్ని దేశాల్లోనూ అంతగా ఉందంటారా? మాదక ద్రవ్య వాడకం లేని దేశం లేదని చెప్పుకోవచ్చు. అంటే మాదక ద్రవ్యాలు అనేవి రెండు రకాలుగా మనము విభజించుకోవచ్చు. లా పరంగా మాదక ద్రవ్యాలు ఏంటివి, సైన్స్ పరంగా మాదక ద్రవ్యాలు ఏంటివి. అంటే చట్టపరంగా సైన్స్ పరంగా రెండు వేరువేరుగా ఉంటాయా అండి? చట్టపరంగా అంటే ఇప్పుడు ఫర్ రీసెంట్గా మనం వినింటాం కొన్ని కంట్రీస్ లైక్ కెనడా కానీ గంజాయిని లీగల్ చేయడం జరిగింది అని. కానీ మన భారతదేశంలో గంజాయి లీగల్ కాదు కదండి. అవునులే. చట్టపరంగా కొన్ని మనకి మాదక ద్రవ్యాలని కొన్ని చట్టాలు అంగీకరించి వాటిని మాదక ద్రవ్యాలుగా పరిగణించకుండా లీగలైజ్ చేయడం జరిగింది. అంటే చట్టబద్ధంగా వాడుకోవచ్చు అని కొన్ని కంట్రీస్ లీగల్ చేశాయి. కాబట్టి సో సైన్స్లో వాడే మనం మాదక ద్రవ్యాలు అనుకునే ప్రతిదీ చట్టంలో లేదు. ఉదాహరణకి వైజ్ఞానిక శాస్త్రం ప్రకారంగా మందు అంటే ఆల్కహాల్ చట్టపరంగా దాన్ని ఎప్పుడూ మాదక ద్రవ్యంగా పరిగణించలేదు, ఎందుకంటే చట్టం దానికి అలవెన్స్ ఇచ్చింది. కానీ సైన్స్ పరంగా మద్యపానం కూడా ఆరోగ్యానికి హానికరం మనం అని ప్రతి సినిమా ముందు ప్రతి ప్రోగ్రాం ముందు వేయడం జరుగుతుంది. అవును అవును. ఎందుకని ఆరోగ్యానికి హానికరం? దాన్ని కూడా ఒక మాదక ద్రవ్యం కింద సైన్స్ పరిగణించింది. ఎందుకంటే దానివల్ల అలవాటు అవుతుంది, అదొక వ్యసనంగా మారుతుంది, దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది అనే ఆలోచనల అంశాలని దృష్టిలో పెట్టుకొని సైన్స్ వాటిని మాదక ద్రవ్యాల కింద చేర్చింది. చట్టపరంగా మాదక ద్రవ్యాలను కంట్రోల్ చేయడానికి మన భారతదేశం 1985 సంవత్సరంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ప్రివెన్షన్ యాక్ట్, NDPS యాక్ట్ అంటాం దాన్ని, ఆ యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారంగా అసలు భారతదేశంలో వేటిని మాదక ద్రవ్యాలుగా పరిగణిస్తారు, ఎంతెంత క్వాంటిటీని మాదక ద్రవ్యాలుగా పరిగణిస్తారు, దాన్ని పండించే వాళ్ళు కానీ, దాన్ని వాడేవాళ్ళు, దాన్ని సరఫరా చేసేవాళ్ళు, దాన్ని స్టోర్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఎటువంటి పర్మిషన్స్ కావాలి, ఒకవేళ వీటిలో చట్ట ఉల్లంఘన ఏంటి అని మన గవర్నమెంట్ NDPS యాక్ట్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారంగానే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాలో అనుకుంటే మనకి గసగసాలు వస్తూ ఉంటాయండి. మన వంటలో వాడతాం, విరివిగా వాడుతుంటాం గసగసాలు. అవును అవును. మనకి తెలియని విషయం ఏంటి అంటే గసగసాల మొక్కలో గసగసాలు తప్పనిడిసి
మిగతాది మొత్తం మత్తు పదార్థమే. అవునా? మ్మ్. మ్మ్. మిగతాదంతా ఓపియం పాపీ, మ్మ్. అఫీన్ అంటారు హిందీలో, నల్ల మందు అని తెలుగులో అంటుంటాం మనం. మ్మ్. ఆ చెట్టులో మిగతా చెట్టు నుంచి మొత్తం నుంచి నల్ల మందుని వెలికి తీయచ్చు, ఎక్సెప్ట్ ఫర్ గింజలు. ఆ గింజల్నే మనం స్పైస్గా వాడుతూ ఉంటాం. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా మనం పరిగణించి పిండి వంటల్లో పిండి అట్లా. వంటల్లో, స్వీట్స్లలో, మసాలా దినుసులాగా మన గసగసాలని వాడుతుంటాం. మ్మ్. మ్మ్. సో మరి గసగసాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎవరో ఒకరు పండించాలి కదా. అవును. సో పండించేది ఎక్కడ పండిస్తున్నారు? ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంది. ఎక్కువగా పండిస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళకి బిడ్డింగ్ పిలిచి కంట్రోల్డ్గా గవర్నమెంట్ లెక్క ప్రకారము ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎవరికి ఎంత ఎకరాల్లో ఎంత పండిస్తున్నారు అని వెరీ కంట్రోల్డ్గా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే అలాంటి చోటనే ఈ గసగసాలు పండిస్తూ ఉంటారు. ఎందుకని అంటే దీని నుంచి వచ్చే ఓపియం అనే ఒక ద్రవ్యాన్ని మనం పెయిన్ కిల్లర్స్గా మెడిసిన్లో వాడుతూ ఉంటాం. మనం రెగ్యులర్గా వాడే ట్రెమడాల్ అవనివ్వండి, టెపెంటడాల్ అవనివ్వండి, ఫెంటానిల్ అవనివ్వండి, ఇవన్నీ దీని నుంచే వస్తాయి. మార్ఫిన్, ఈ డ్రగ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ నొప్పి మందులు, అవన్నీ ఓపియం అనే ప్లాంట్ నుంచే రావాలి. సో దానికోసం పండించాలి. సో కంట్రోల్ కోసం గవర్నమెంట్ ఎవరికైతే పర్మిషన్ ఇస్తుందో, మళ్ళీ కొనేది కూడా గవర్నమెంటే కొంటుంది. గవర్నమెంట్ మాత్రమే పండించి తిరిగి కొనుక్కొని రైతుల దగ్గర నుంచి దాన్ని మనకి మార్కెట్లోకి గసగసాలుగా సప్లై చేసి మిగతాదంతా ఫార్మా కంపెనీస్కి దారి మళ్లించడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎవరు పండించాలి, ఎక్కడ పండించాలి, ఎంత పండించాలి అవనేవి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా మనకి లాలో రాసుకోవడం జరిగింది. బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ 1985లో వచ్చిన చట్టం గురించి మనకి ఇంటర్నెట్లో ఎవరైనా చదువుకోవచ్చు కదా, వాళ్ళు తెలుసుకోవచ్చు ఈ సమాచారం గురించి. అవునండి. ఇప్పుడు మరి మీరు ఉత్తర భారతదేశం గురించి చెప్పారు, మనం ఉన్నది దక్షిణ భారతదేశంలో. ఈ సౌత్ ఇండియాలో ఎటువంటి డ్రగ్స్ ఎక్కువగా ఉంటాయి? మన రీజియన్లో, మన అనంతపురం జిల్లాలో కానివ్వండి, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలలో, కర్ణాటక రాష్ట్రాలలో ఏమేమైతే ఉన్నాయో మన సౌత్ 5 స్టేట్స్లలో ఆల్మోస్ట్ ప్రతి రకమైన సైన్స్ పరంగా కానీ, లేకపోతే ఎన్డీపీఎస్ యాక్ట్లో డిఫైన్ చేసిన డ్రగ్స్ ఏవైతే కానివ్వండి, ఆల్మోస్ట్ అన్ని రకాల మాదక ద్రవ్యాలు వాడకంలో ఉన్నాయి. కానీ ఎంతవరకు వాడకంలో ఉన్నాయి, ఎవరికి వాడకంలో ఉన్నాయి అనేది పోలీస్ వారికి తెలుస్తుంది మనకంటే బాగా. కానీ ఏవి కన్సిడర్ చేయాలి అనేది సైన్స్ పరంగా నేను ఇప్పుడు చెప్తానండి. జనరల్గా ఆల్కహాల్, మద్యపానం. అవును, ఇందాక మీరు అన్నారు ఇప్పుడు ఆల్కహాల్ కూడా మత్తు కలిగిస్తుంది కాబట్టి అది మాదక ద్రవ్యం కిందే మనం పరిగణించాలి. సైన్స్ పరిగణిస్తుంది. అది కాకుండా ధూమపానం. కానీ ఇది మనం చాలా మామూలుగా సాధారణంగా జరిగే విషయంగా చూస్తూ ఉంటాం కదా. అవును, కానీ దానివల్ల కూడా అందుకే కదండి మనం జనరల్గా ఏ ప్రోగ్రామ్ ఉందైనా కూడా మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్తూ ఉంటాం. ఆరోగ్యానికి హానికరం. అవును, ఆరోగ్యానికి హానికరం కాబట్టే వాడొద్దు అంటారు. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ ఓపియం, ఇందాక నల్లమందు నుంచి తయారు చేసిన మందులు అంటే మార్ఫిన్, కొడిన్. తర్వాత కొడిన్ మీకు కోరెక్స్ అనే సిరప్ వినింటారు, కాఫ్ సిరప్. అవును, దానిలో కూడా నల్లమందు నుంచి డిరైవ్ చేసిన కొడిన్ అనే పదార్థం ఉంటుంది. అంటే మరి అది దగ్గుమందు కదా, డాక్టర్లు చెప్పేదే కదా. అది ప్రిస్క్రిప్షన్ మీద రాసి ఇన్ని రోజులు వాడాలి అని రాసున్నప్పుడు అన్ని రోజులు వాడి ఆపేయాలి. ఓకే. సో జనాలలో ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఒక ప్రిస్క్రిప్షన్ రాశారు అనుకుందాం. ఓ ప్రిస్క్రిప్షన్ రాసినాక ఎన్ని రోజులు వాడాలి డాక్టర్ గారు దాని మీద నీట్గా రాసింటారు. 3 రోజులు వేసుకో, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, ఆ వ్యాధి బట్టి దానికి అనుగుణంగా ఇన్ని రోజులు వాడాలి అని రాసింటారు. ఇన్ని రోజులు వాడాలి అని రాసినప్పుడు అన్ని రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ని వచ్చి కలవండి అని రాస్తారు డాక్టర్ గారు. తర్వాత ఆయన అక్కడికి వచ్చి పేషెంట్ అనే అతను వాడినాక డాక్టర్ దగ్గరకు వచ్చి తీసుకుంటున్నాడా? ఎంతమంది వెనక్కి వస్తున్నారు? ఎంతమంది అదే మెడికల్ షాప్కి వెళ్ళి ఇదే చీటీ చూపించి మళ్ళీ కొనుక్కుంటున్నారు? ఈ సీసా కొన్నాం కదా, ఇందులో ఇంకా మిగిలిపోయింది, మొత్తం కంప్లీట్ చేద్దాము. ఈ సీసా అయిపోయినాక మళ్ళీ ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు ఇలాంటి సీసానే పోయి తెచ్చుకుందాము. మళ్ళీ డాక్టర్ దగ్గర పోతే మళ్ళీ ఫీజు కట్టాలి కదా. సో ఈ విధంగా ఆలోచించి దాన్ని పదే తీసుకోవడం వల్ల దానికి అలవాటు పడిపోతున్నారు. అంటే ఎగ్జాంపుల్గా అండి, మా ప్రాక్టీస్లో సైకాట్రిస్ట్గా మేము చేస్తున్న ప్రాక్టీస్లో చాలా వరకు అనుకుంటే నిద్ర మాత్రలు, సెడేటివ్ హిప్నాటిక్స్ అంటాము సైన్స్ ప్రకారం, అది కూడా మనము మాదక ద్రవ్యం కింద పరిగణించవచ్చు.
అంటే రకరకాల కారణాల వల్ల నిద్ర పట్టకపోతే ఈ మాత్ర వేసుకుంటే నిద్ర పడుతుంది అని డాక్టర్ గారు రాసింటారు. ఎన్ని రోజులు రాశారు? 10 రోజులు 15 రోజులు రాశారు. దాని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. కానీ యాక్చువల్గా మన గవర్నమెంట్ అయితే ఏదవుతుందో, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానివ్వండి, మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు, ఈ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మత్తు టాబ్లెట్స్ పరంగా చాలా మంచి పని చేస్తూ జనాలలో అవగాహన కలిగిస్తూ, మెడికల్ షాప్స్ ముందు ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి టాబ్లెట్స్ ఇవ్వరాదు అని మెడికల్ షాప్స్ని రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తూ జనాలలో అవగాహన కలగజేయడం జరుగుతుంది. కానీ కొంతమంది అత్యాశ వల్లనో దురాశ వల్లనో ఎవరో ఒకళ్ళు ఈ టాబ్లెట్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారో జనాలకు అర్థం కావడం లేదు. 10 రోజులు వాడాల్సిన నిద్ర మాత్రలు 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, నెలలు తరబడి వాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో మనం మద్యపానం స్టార్ట్ చేయడంలో కొంచెంగా స్టార్ట్ చేసి ఎలాగైతే పెంచుకుంటారో, నిద్ర మాత్రలు కూడా కొంచెంగా మొదలుపెట్టి, ఒక టాబ్లెట్గా మొదలుపెట్టి మెల్లమెల్లగా 1, 2, 3, 4, 5 మాత్రలు, 6 మాత్రలు రోజుకి, ఆ నిద్ర మాత్ర లేకపోతే వాడికి నిద్ర పట్టలేనంత రేంజ్కి వెళ్ళిపోతారు. అంటే మొదట ఒక మాత్ర వేసుకుంటే నిద్ర పడుతుంది, తర్వాత అలవాటైపోయి 2, 3, ఇప్పుడు మీరు చెప్పినట్టు 6, 7 వరకు కూడా నేను మాక్సిమం చూసానంటే నా ప్రాక్టీస్లో ఆల్ప్రోజోలేం అనే మాత్ర జనరల్గా బయట 0.5 మిల్లీగ్రామ్స్ నుంచి 1 మిల్లీగ్రామ్ వరకు దొరుకుతుందండి. నాకు తెలిసిన పేషెంట్ 1 మిల్లీగ్రామ్ ఆల్ప్రోజోలం టాబ్లెట్ని రోజుకి 20 మాత్రలు వేసుకుంటుందండి. ఆవిడ రోజుకు 20 మాత్రలు. ఆవిడ మొదలుపెట్టింది 1 మాత్రతోనే, ఆవిడ ఎండ్ అయ్యింది 20 మాత్రలతో. అప్పటి నుంచి ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకురావడం జరిగింది. ఇంకా వేరే పదార్థాల గురించి మాట్లాడుకుంటే నిద్ర మాత్రలు ఒకటి ఇప్పుడు మాట్లాడుకున్నాం, మద్యపానము, ధూమపానం, తర్వాత మార్ఫిన్ కోడెన్, నొప్పి మాత్రలు. మనకు అనంతపూర్ చుట్టుపక్కల తీసుకుంటే నొప్పి మాత్రలు ట్రెమడాల్ అవనేయండి, రెగ్యులర్గా వాడేవి, అంటే ఈజీగా దొరికేవి అనుకుంటాం, రెగ్యులర్గా జనాలకి అందుబాటులో ఉండేవి. ట్రెమడాల్ అవనివ్వండి, టెపెంటడాల్ అవనివ్వండి, ఇవి 2 అంత స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ అవ్వకపోయినా ఇవి కూడా నల్ల మందు మన మెదడు మీద ఎక్కడైతే పనిచేస్తుందో ఈ మాత్రలు కూడా అలాగే అక్కడే పనిచేస్తాయి. అంటే అదే నాడీ కేంద్రం మీద వీటి ప్రభావం ఉంటుంది. ఎక్కడైతే ఏ రిసెప్టార్ మీద అయితే పనిచేస్తాయో అక్కడే ఇవి కూడా పనిచేస్తాయి. ఏమంటే ప్యూర్ నల్ల మందు పనిచేసినంత పొటెంట్గా పనిచేయకపోవచ్చు, కానీ పనిచేస్తాయి. మందుని మందులాగానే వేసుకోవాలండి. మీ మాటలు వింటుంటే నాకు అనిపిస్తుంది, అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా, అలా మనం ఏదైనా సరే అతిగా చేస్తే అది మనకే హాని. ఆబ్వియస్లీ ఎక్కువగా వాడితే ఏదైనా చేటే. సో అలాగా నొప్పి మాత్రలు అనుకునేవ్వండి. తర్వాత వచ్చేసి పెట్రోలియం సబ్స్టెన్స్లు అంటే నూనె, చమురు, ఇవి కూడా మాదక ద్రవ్యాలు అంటారా? అంటే సైన్స్ ప్రకారం అది కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే సార్ మరి మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు, సందేహం, సార్ పెట్రోలియంని బండ్లలో కొడతారు, వాటికి వాడతారు, మరి దాన్ని ఎలాగ మాదక ద్రవ్యంగా వాడచ్చు అని అంటే పీల్చుతారండి, వాసన పీలుస్తారు. ఎప్పుడైనా మనం పెట్రోల్ బంక్కి వెళ్తే పెట్రోల్ వాసన పీల్చినప్పుడు కొద్దిసేపు వాసన బాగుందండి అనిపిస్తుందా? అలాగా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే పెట్రోలియం బాటిళ్లలో పోసుకొని పెట్రోలియం వాసన పీల్చడం, కిరోసిన్ వాసన పీల్చడం, వైట్నర్స్ అని వినింటారు మీరు. పాత టైం మనకైనా మిస్టేక్ జరిగినప్పుడు జనరల్గా వైట్నర్ ఇంక్ని పేపర్ మీద వేసి రుద్దుతూ ఉంటాం. ఆ వైట్నర్లో కూడా పెట్రోలియం బేస్డ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో వీటిని ఏమంటే ఇన్హెలెంట్ యూసేజ్ అంటాం అనమాట, అంటే పీల్చే మాదక ద్రవ్యాలు. ఇందాక మీరు చెప్పినవన్నీ మనం కడుపులోకి తీసుకునేవి, ఇప్పుడు ఇది మీరు చెప్పేది పీల్చేది. ఇది పీల్చే మాదక ద్రవ్యాలు. దీంట్లో ఏవైనా వాలటైల్ లైక్ నాఫ్థలిన్ బాల్స్ అవనివ్వండి, నాఫ్థలిన్ బాల్స్ని పీలుస్తారు. పెట్రోలు, కిరోసిన్, ఏదన్నా పెట్రోలియం ప్రోడక్ట్, డీజిల్ అవనివ్వండి, లేకపోతే వైట్నర్ అవనివ్వండి, పెయింట్ థిన్నర్ అవనివ్వండి, పెయింట్లు అవనివ్వండి. కొంతమంది పేషెంట్స్ ఉన్నారండి, నా ప్రాక్టీస్లో చూశాను, సార్ దీనివల్ల ఏమవ్వచ్చు సార్, జస్ట్ పీల్చడమే కదా, కడుపులోకి తీసుకోవడం లేదు, నరాల్లోకి నాడీల్లోకి ఎక్కించుకోవడం లేదు, దానివల్ల ఏం జరగచ్చు? దానివల్ల మనం పీల్చేవి వెరీ స్ట్రాంగ్ స్మెల్స్, అంటే దాంట్లో కూడా హైడ్రోకార్బన్ అణువులు అలాగే ఉంటాయి గాల్లో. సో అది పీల్చడం వల్ల ఊపిరితిత్తుల మీదకి వెళ్ళి ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తాయి. ఊపిరితిత్తులను దెబ్బతీసి నిమోనియాకి, నిమోనైటిస్, బ్రాంకైటిస్ ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఊపిరితిత్తులు వీక్ అయిపోయి ప్రాణం మీదకి వచ్చే పరిస్థితులు వస్తాయి. సో అదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు స్టిమ్యులెంట్స్ అంటాం అనమాట. ఇవి మెడికల్లీ కంట్రోల్డ్ సబ్స్టెన్సెస్ కొన్ని ఉన్నాయి, లైక్ యాంఫిటమిన్ అవ్వండి, మెథాంఫిటమిన్ అవ్వనివ్వండి,
సిల్లోసైబిన్. స్టిమ్యులెంట్స్ అంటే అంటే ఉత్తేజకాలు. ఉత్తేజకాలు, ఇవి ఉత్తేజిస్తాయి మనిషిని. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే డిప్రెసెంట్స్, అంటే మనిషిని స్లో చేస్తాయి, అంటే మత్తు వస్తుంది, ఆ, ఆ. వీడికి ఉత్తేజితం అవుతారు అన్నమాట. అంటే ఎక్కువ హుషారుగా ఉంటారు, ఎనర్జీ ఎక్కువ కోసం. శక్తి వస్తుంది. ఆ. ఎనర్జీ కోసం, నిద్ర లేకుండా చదవడం కోసము, నిద్ర లేకుండా పని చేయడం కోసము, అలాగే స్టార్ట్ చేసి దాన్ని కూడా అలవాటు చేసుకొని మెల్లమెల్లగా మ్మ్. అబ్యూజర్ లాగా మారిపోతారు. మ్మ్. స్టిమ్యులెంట్స్ అనుకున్నాం. స్టిమ్యులెంట్స్ కూడా మెడికల్లీ కంట్రోల్ సబ్స్టెన్సెస్, ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడానికి లేదు. మ్మ్. అలాగే హాలుసినోజన్స్ అంటాం అన్నమాట. హాలుసినోజన్స్ అంటే లేనిది ఉన్నట్టుగా కనిపించడము, వినిపించడం. లేనిది ఉన్నట్టుగా కనిపించడం అంటే అది Hallucinations. మన మనసులో ఆలోచనల వల్ల వస్తుందని ఈ మధ్య ఏదో చాలా మంది చెప్తున్నారు కదా డాక్టర్. అలాగ కలుగ చేసే మందులు కూడా ఉన్నాయి, ఆహా. వాటినే హాల్యూసినోజన్స్ అంటాం. మ్మ్. అంటే లేనిది ఉన్నట్టుగా భ్రమను క్రియేట్ చేస్తుంది. అంటే మనం ఏదన్నా ఇట్లా మీరు చెప్పిన మాదక ద్రవ్యం ఏదన్నా తిన్నప్పుడు తాగినప్పుడు మనకి అట్లా భ్రమలు కలుగుతుంది. అలా కనిపిస్తుంటాయి. అలాంటివి మష్రూమ్స్ ఉంటాయి, పుట్టగొడుగులు, హాల్యూసినోజెనిక్ పుట్టగొడుగులు, లేదా లైసర్జిక్ యాసిడ్ డైఇథైలమైన్ LSD అంటారు. మ్మ్. అదొక డ్రగ్, మ్మ్. అది కూడా వాడచ్చు. అది వాడతారు. ఇది మష్రూమ్స్ అన్నమాట. మష్రూమ్స్ నోట్లో వేసుకొని నవలేస్తారు. నవలేసినాక వాడికి లేనిది ఉన్నట్టు రంగురంగులుగా ప్రపంచంలో ఎక్కడో గాల్లో తేలుతున్న ఫీలింగు, మ్మ్. మ్మ్. అలాంటివి కలుగుతాయి. అది కూడా అడిక్టివే. మ్మ్. అంతెందుకండి, మన రోజువారీ వాడతాం రెగ్యులర్గా కాఫీ, టీ, మ్మ్. 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 కెఫీనేటెడ్ ప్రోడక్ట్స్ కూడా అడిక్షన్ కిందనే కన్సిడర్ చేస్తారు. అంటే పొద్దున్నే లేచి కాఫీయో టీయో తాగితే చురుగ్గా ఉంటాము అనుకుంటారు, కానీ అది కూడా అది కూడా ఒక స్టిమ్యులెంటే కదా. ఆ, మీరే అన్నారు చురుగ్గా ఉంటారు అని. చురుగ్గా ఉంటారు, కరెక్ట్. అది మామూలుగానే పరిగణిస్తాం కదా డాక్టర్, అది మనము అంటే దాన్ని కొంతమంది ఎలా తాగుతారంటే కాఫీని ఇప్పుడు రోజుకో కప్పు 2 కప్పులు తాగేవాడిని మనమేం ప్రాబ్లమాటిక్గా చూడం. మ్మ్. కొంతమంది ఉంటారండి, రోజుకో 10 నుంచి 15 కప్పులు కాఫీ తాగేస్తుంటారు. 10 నుంచి 15 కప్పులు తాగుతారు. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఒక 10 కప్పులు తాగుతాడు కాఫీ రోజుకి. అంటే అలా తాగితే కానీ వాళ్ళు పని చేయలేరు. పని చేయలేరు. ఇప్పుడు మనం అసలు ఎందుకు దీన్ని మాదక ద్రవ్యాన్ని ఎలా కన్సిడర్ చేస్తాం అని అనుకుంటే, సైన్స్ ప్రకారంగా అబ్యూజ్ అంటాము, డిపెండెన్స్ అంటాము. డిపెండెన్స్ అంటే అలవాటు పడిపోవడం, అంటే వ్యసనపరుడుగా మారిపోవడం. అబ్యూజ్ అంటే కొన్ని రోజులు వాడడం, కొన్ని రోజులు మాడడం అనుకుందాం. అంటే అసలు వీడిని అబ్యూజర్ అంటే ఈ మాదక ద్రవ్యాలు వాడే వ్యక్తి వ్యసనపరుడు అని ఎప్పుడు చెప్పాలి? వ్యసనపరుడు అని ఎలా చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఏదైనా వస్తువుని, ఇప్పుడు మనం అక్కడ చెప్పుకున్నాం కదండి, ఆ వస్తువులు ఏదైనా కానీ రిపీటెడ్గా తీసుకోవడం, మరీ తీసుకోవడం, దానికోసం ఏమైనా చేయడం. అంటే ఇప్పుడు కొనుక్కోవడం కోసం ఏదైనా తప్పుదారులు తొక్కడం కానీ, లేకపోతే అప్పులు చేయడం కానీ, అది లేకపోతే బతకలేను, అదే నాకు కావాలి, దానివల్ల నీ ఒళ్ళు ఇల్లు అన్నీ నాశనం అయిపోతున్నా కూడా నేను దాని పైపై వెళ్తాను, అది నేను వదులుకోలేను అని అనుకున్నప్పుడు, లేకపోతే అది తీసుకుంటున్న పదార్థం ఏదైతే ఉందో అది తీసుకున్న పదార్థం ఆపేసినప్పుడు మన బాడీ కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది. అంటే దాని విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు అన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ పరిగణిస్తే ఒక మనిషి వ్యసనపరుడు అయ్యాడు, నా పదార్థానికి బానిస అయ్యాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో డాక్టర్ బాలాజీ గారు, నాకు 2 సందేహాలు ఉన్నాయి. చెప్పండి. ముందుగా మొదటిది, మనిషి అంటున్నారు కదా, ఏ వయసు వాళ్ళు దీనికి ఇట్లా అలవాటు పడే అవకాశం? ఇప్పుడు మీరు చెప్పిన నిద్ర మాత్రలు కానివ్వండి, ఇందాక పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నారు, ఇప్పుడు మన వంటల్లో చేసుకునేది కాఫీ, టీ, ఇలాంటివంతా చూసుకుంటే ఒక అడల్ట్ అంటే ఒక పెద్ద వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అడిక్ట్. దాంట్లో మళ్ళీ ఆడ మగ వీళ్ళ తేడాలు ఏమైనా ఉంటాయా? జనరల్గా మనం వయసు రీత్యా కన్సిడర్ చేసుకుంటే అడాలసెంట్ ఏజ్ నుంచి ముసలితనం వరకు ఎవరైనా బానిస అవ్వచ్చు. ఏజ్ డిపెండెన్సీ అనేది ఇక్కడ చెప్పడం కుదరదు అనమాట. కరెక్ట్గా స్పెసిఫిక్గా ఈ ఏజ్ గ్రూప్లో వస్తుంది, ఈ ఏజ్ గ్రూప్లో వస్తుంది. లీగల్ ఏజ్ ఫర్ ఆల్కహాల్ అనుకుందాం. ఇండియాలో లీగల్ ఏజ్ ఫర్ ఆల్కహాల్ ఈజ్ అరౌండ్ 18, 21 దాటాలి. 18 మేజర్ అయినా 21 దాటితేనే మనకి ఆల్కహాల్ అనేది ఇస్తారు. సో 21 తర్వాత వ్యసనపరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా అని చెప్పి 18 to 21 లోపు ఎవరు తాగడం లేదా అని అంటే తాగే అవకాశాలు ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్హేలెంట్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, అంటే లైక్ పెట్రోలియం ప్రొడక్ట్స్ పీల్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని అడాలసెంట్ పీపుల్ ఎక్కువగా వాడుతుంటారు, అంటే కిషోర్ వయసు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి మందు తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఎవరు అమ్మరు,
మందు ట్యాబ్లెట్లు ఎవరు వాళ్ళకి ఎవరు అమ్మరు. పెట్రోలియం అనేది బండి తీసుకుని వెళ్తే 18 సంవత్సరాల తర్వాత బండి తీసుకుని వెళ్తే ఎవడైనా పెట్రోల్ కొడతారు. సో పెట్రోల్ తీసుకొని పీల్చడము, వయసు రీత్యా పెద్దవాళ్ళలో కొన్ని రకాలంటే ఆల్కహాల్ అట్లాంటివి ఏమన్నా అయితేనే మద్యపానం పెద్ద వయసు వాళ్ళకి, మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు, మిగతా ఏవైనా వాడే అవకాశాలు ఉన్నాయి. ఏజ్తో సంబంధం లేదు. ఆడ మగ అంటే మన భారతదేశంలో మగవారు ఎక్కువగా మద్యపానం పుచ్చుకోవడం మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఇప్పుడు కాలాలు మారుతున్నాయి కాబట్టి కొన్ని ఏరియాలు బట్టి ఆడవాళ్ళు కూడా వ్యసనపైన చూస్తూ ఉన్నాం. ఏ రకమైన సబ్స్టెన్స్కైనా కానివ్వండి, జనాలకి తెలియంది ఏంటి, పబ్లిక్ అసలు ప్రజలకి తెలియంది ఏంటి అని అంటే, ఈ సబ్స్టెన్స్ ఇలా వాడుతూ పోగా దీని నుంచి మనం బయటికి రాలేమా లేదా, అసలు బయటికి రావాలంటే ఎలా రావాలి. ఇప్పుడు మనం ఉదాహరణకి మద్యపానమే తీసుకుందాం. చాలామంది మందు తాగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనుకుంటే, వాళ్ళు మానేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇంట్లో వాళ్ళు గుడికి తీసుకెళ్ళో బడికి తీసుకెళ్ళో ఏదన్నా తాయెత్తో లేకపోతే ఏదో మాలో కట్టించి వాడుతూ అప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఆపించేస్తారు. ఉన్నది ఉన్నట్టుగా ఆపించేస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఇది మనకి మెదడులో నాడీ వ్యవస్థ మీద పనిచేస్తాయి ఇవన్నీ, ఈ మందులన్నీ. సో ఎప్పుడైతే రెగ్యులర్గా వెళ్తూ పనిచేస్తున్న ఒక మందు నాడీ వ్యవస్థ మీద పనిచేసింది సడన్గా లేకపోతే, మన మెదడు ఆ ప్రెషర్ని తట్టుకోలేక పిచ్చి రావడము, ఫిట్స్ రావడము, డెలీరియం అంటూ రావడము, ఇలాంటి రకరకాల మానసిక వ్యాధులు వస్తాయి. అంటే ఒక్కసారిగా మానిపించడం కూడా తప్పు. మెడికల్గా మాన్పించడానికి అవకాశాలు ఉన్నాయి, మందులు ఉన్నాయి, అవకాశాలు అయితే ఉన్నాయి. లైక్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ట్రీట్మెంట్ ఇచ్చి డీఅడిక్షన్ చేయొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ని డీఅడిక్షన్ చేసి మనం తప్పించవచ్చు దాని నుంచి. మందుకి డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ఉంది, స్మోకింగ్కి డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ఉంది. ఎలాగ హాస్పిటల్కి వచ్చి తీసుకోవచ్చు, అక్కడ అడ్మిట్ అయ్యి తీసుకోవచ్చు, ఇంటికి మాత్రలు వాడుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక నేను 2 సందేహాలు అన్నాను కదా, నాది 2వ ప్రశ్న ఇదే, దీని గురించే అండి. ఒక మనిషి తను తెలిసి మాదక ద్రవ్యాలు ఏదైనా తీసుకుంటున్నప్పుడు, తెలియకుండా తీసుకుంటున్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు నాకు అలవాటు లేనప్పుడు నేను ఏదో ఫ్రెండ్స్ బలవంతం వల్లనో, కొలీగ్స్ లేకపోతే చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎలాగో నేను దానికి అలవాటు పడ్డాను, కానీ నాకు తెలియదు నేను తీసుకుంటున్నానని. ఇప్పుడు అలాంటప్పుడు అసలు వ్యసనానికి గురయ్యానని తెలియకుండా ఉన్నప్పుడు వాళ్ళని మానిపించడం ఎట్లా? తెలిసిన తర్వాత నేను తెలిసే చేస్తున్నాను, నేను ఎందుకు మానుకోవాలి అనుకున్నప్పుడు మానిపించడం ఎట్లా? ఇది నా సందేహం. తెలియకుండా చేస్తున్నప్పుడు అతనికి ఎప్పుడైనా సరే వ్యసనంలోకి ఒక మనిషి వెళ్ళిపోయేటప్పుడు అతనికి అర్థం కాదు వ్యసనం లోపలికి వెళ్తున్నాను అని. అదే అనుకుంటాడు, ఫ్రెండ్స్తో పార్టీకి అప్పుడప్పుడు తీసుకుంటున్నాను కదా అని. సో మెల్లమెల్లగా ప్యాటర్న్ మారిపోయి అడిక్షన్లోకి దూరిపోయినాక, పూర్తిగా మునిగాక తనకు అర్థం అవుతుంది ఏంటంటే, అయ్యో నేను ఇప్పుడు ఇంతగా తాగుతున్నానా. అతనికి ఇది ప్రాబ్లము అని ఎవరో ఒకరు తెలియజేయాల్సి ఉంటుంది ముందు నుంచి. ఇది నీకు ప్రాబ్లమాటిక్ డ్రింకింగ్ బిహేవియరు, ఇది ప్రాబ్లమాటిక్ సబ్స్టెన్స్ యూజు అని ఎవరో ఒకరు చెప్పాలి, ఎవరో ఒకరు తెలియజేయాలి, ఒక డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. జనాల్లో ఉండే అపోహ ఏంటి అని అంటే, ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే డ్రగ్స్ మాన్పిస్తారు అనే ఆలోచన జనాలలో ఎవరి దగ్గర లేదు. 80 to 90% జనాలలో, ముఖ్యంగా పల్లెల్లో మన రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళకి సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తారు? మెంటల్కో, పిచ్చికో, వాటికో దెయ్యాలు వదిలిస్తారు అన్నట్టుగా అనుకుంటారు. కానీ ఒక మందు మాన్పించడానికి ఒక సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడని, దానికి ఒక సైంటిఫిక్గా, సైన్స్ పరంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తోటి నీట్గా మళ్ళీ మందు జోలికి పోకుండా ఉండేలాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి అని జనాలకు తెలియదు. సో ఈ చికిత్సలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్సలను ఎవరైనా కోరుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి రావాలి. ఎందుకంటే మన గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవనివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ అవనివ్వండి, గవర్నమెంట్ తరపు నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఒక డీఅడిక్షన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి టెరిషరీ కేర్ సెంటర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, మన గవర్నమెంట్ అనంతపూర్ హాస్పిటల్లో కూడా ఒక డీఅడిక్షన్ సెంటర్ ఉంది. ఎంతమంది దాని సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు, ఎంతమందికి అవగాహన ఉంది, అవగాహన తెలియచేయాలి. కాబట్టి ఇలాంటి అవగాహన దినోత్సవాలు వస్తూ ఉంటాయి.
వ్యసనపరుడు హాస్పిటల్కి తనంతట తాను వెళ్ళగలరా? లేదు కదా, ఎవరో ఒక కుటుంబ సభ్యులో ఫ్రెండ్సో ఎవరో, అంటే నాకు తెలిసి చాలామంది మేము ఇట్లా ఉన్నాము అంటే అదొక చెడు లక్షణంగా భావించి పేరు చెప్పడానికి, వాళ్ళ ఐడెంటిటీని బయట పెట్టడానికి కూడా ఇష్టపడరు. మరి అలాంటప్పుడు ఈ చికిత్సలన్నీ గుప్తంగా చేస్తారా? లేకపోతే అంటే ఎట్లా, ఇప్పుడు నేను తలనొప్పికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పుకుంటారు, కడుపులో నొప్పికి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన బాగా చూశాడని కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ చికిత్సలకి ఎట్లా మనం ప్రజల్లో భయాన్ని కానీ అపోహల్ని కానీ పోగొట్టడం ఎలా అంటారు? జనరల్గా సైకాట్రీ పరంగా తీసుకుంటే, సైన్స్ మెడిసిన్ పరంగా తీసుకుంటే, ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ యొక్క డీటెయిల్స్ కానీ అతని యొక్క వ్యాధి గురించి కానీ పేషెంట్ యొక్క పర్మిషన్ లేకుండా ఎవరికీ తెలియచేయకూడదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఇతను ఏ డీటెయిల్స్ అయితే చెప్పదలుచుకున్నాడో అవి మాత్రమే చెప్పాలి. ఒకవేళ పేషెంట్ పర్మిషన్ లేకుండా ఇతని వ్యాధి గురించి కానీ ఇతని గురించి కానీ బయట వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగితే అది చట్టరీత్యా నేరం కింద పరిగణించబడుతుంది. బ్రీచ్ ఆఫ్ ప్రొఫెషనల్ సీక్రెసీ చేయకూడదు. అది మా మెడికల్ ఎథిక్స్లో కానీ ఎటికెట్లో కానీ ప్రతి డాక్టర్కి మినిమం ఉంటుందన్నమాట. సైకియాట్రిస్ట్లకు కూడా అందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రతి డాక్టర్కి అది వర్తిస్తుంది. ఏమంటే పేషెంట్ యొక్క డీటెయిల్స్ వితౌట్ పేషెంట్స్ ప్రయర్ పర్మిషన్ ఎవరికి ఇవ్వకూడదు. తన వ్యాధి దేనికోసం వచ్చాడు రికార్డ్స్ పేషెంట్ పర్మిషన్ లేకుండా ఎవరికి ఇవ్వకూడదు. సో ఇది ధైర్యంగా పెట్టుకొని చాలామంది, సో నీ లోపలికి వచ్చినా కానీ నా డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయరు. రెండోది ఏంటంటే నేను తాగుబోతోండి అని అనుకుంటున్నారు అని చెప్పి అనుకుంటే బయటికి వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకొని బయటికి వెళ్ళాను అని బయటికి నలుగురికి చెప్పుకుంటే ఓకే వీడు మందు మానేశాడు, నాకు ట్రీట్మెంట్ తీసుకొని వీడు మందు మానేశాడు, సో వీడిలాగా నేను కూడా తయారవ్వచ్చు, ఇంకొక నలుగురికి ఎగ్జాంపుల్గా ఉంటాడు. చాలా బాగుంది. ఎందుకంటే అండి నా దగ్గరికి వచ్చిన చాలా మందిలో తను తాగడం మానేయడమే కాకుండా తనతో పాటు తాగే నలుగురిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్గా వచ్చి చెప్తానండి. ఒక కుర్రవాడు, ఒక 16 ఏళ్ళు 18 ఏళ్ళు కుర్రవాడు, ఇందాక చెప్పుకున్నాం కదండి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ అని, టెపెంటడాల్ అనే ట్యాబ్లెట్ వాడుతున్నాడు. రోజుకు ఒక 10 ట్యాబ్లెట్లు వాడేవాడు ఆ కుర్రాడు, రోజుకు 10 వాడేవాడు. అతను వచ్చాడు, వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు నా దగ్గరికి, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అంతా బాగుంది. ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక అబ్బాయి కూర్చోబెట్టి, సార్ నాతో పాటు ఇంకో 10 మంది పిల్లలు వాడుతున్నారు మా కాలేజీలోనే, ఆ 10 మందిని పిలుచుకొస్తాను సార్. ఎందుకు నా 10 మందిని పిలుచుకొని వస్తే నేను చెడగా అనుకోరా అంటే, సార్ నేను ఒక్కడిని మానేశాను అనుకోండి, నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను మళ్ళీ వాడమని వాళ్ళు ఫోర్స్ చేస్తారు. అదే ఆ 10 మందిని నేను మార్చేశాను అనుకోండి, ఇంకోసారి నన్ను అడగరు కదా, అందరం నలుగురు మానేసి నలుగురు ఆనందంగా ఉంటాం. ఇలాంటి మార్పు వచ్చి మారిన వాళ్ళలో కనిపిస్తుందండి. మీరు చాలా బాగా చెప్పారండి. ఆ అబ్బాయిని కూడా మనం చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే చెడగొట్టడం అనేది చాలా తేలిక మన సమాజంలో చూస్తూ ఉంటే, బాగు చేయడం అనేది కష్టం. తను బాగుపడటమే కాకుండా తన చుట్టూ వాళ్ళని కూడా బాగుపరచాలనే సంకల్పం మీ చికిత్స వల్ల అబ్బాయిలో కలిగింది. థ్యాంక్ యూ అండి. సో అది ఒక మంచి పరిణామం. సో జనాలు చెప్పొచ్చు అది ఒకటే, ప్రజలకు చెప్పగలిగింది ఒకటే, ధైర్యంగా లోపలికి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ ఎంతకాలం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దారి ఉందా లేదా, మ్యాక్సిమం అన్నిటికీ చికిత్స ఉందండి. వచ్చి తీసుకొని బయటికి వెళ్ళి ఒక నలుగురికి నేను మారిపోయాను అని ఆనందంగా చెప్పుకోగలిగితే ఇంట్లో వాళ్ళు సంతోషిస్తారండి. ఒక మాదక ద్రవ్యానికి అలవాటైన ఒక వ్యసనపరుడిని అతని వల్ల అతనికే కాదండి ప్రాబ్లం, అతని వల్ల ఒక ఫ్యామిలీ ఫినాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది. అవును, సొసైటీలో అతనికి ఒక గౌరవం పోతుంది. అతను తాగుబోతాడనో అతను తిరిగిపోతాడనో ఉంటుంది. ఆ గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి, అతని ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోవడానికి, అతని ఫినాన్షియల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎందుకంటే అతను మానేస్తే అతనికొక్కడికే కాదండి అతని చుట్టూ ఉండే సమాజం బాగుపడుతుంది. అందుకని అతను మారాలి అనే మార్పు లోపల నుంచి వచ్చి బయటకు రావాలి. ఒకవేళ నేను మారను అంటే అతనికి దీనివల్ల వచ్చే మ్యాక్సిమం చెడు ఏదైతే ఉందో అతని కంటికి కట్టినట్టు చూపించాలి. ఆటోమేటిక్గా అతనిలో అవును ఇలా అయితే నాకు ఇలా అయిపోతుందేమో, నేను అర్జెంటుగా మానేయాలి అనే విధంగా అతనిలో మోటివేషన్ తీసుకొచ్చి ఆపించవచ్చు. డాక్టర్ గారు, ఇక నా చివరి ప్రశ్న, మీరు ఇందాక చెప్పినట్టు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో టెర్షరీ కేర్లో ఇది ఒక పార్ట్, ఈ కౌన్సిలింగ్ కానివ్వండి, డీ అడిక్షన్ సెంటర్స్ ఉండడం కానివ్వండి. అయితే
మన ఉమ్మడి అనంతపురం జిల్లా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా దీనికి సంబంధించి ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉందా? ముందుగా మనం ఎక్కడైనా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుందా? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? జనరల్గా గవర్నమెంట్లో ఈ ట్రీట్మెంట్ అనేది, డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. టెరిషరీ కేర్ హాస్పిటల్ అంతెందుకు, మన ఉమ్మడి అనంతపురం జిల్లాలకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపూర్లో ఓపీ నెంబర్ 18లో డీ అడిక్షన్ సెంటర్ ఉండడం జరిగింది. ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ డీ అడిక్షన్ సర్వీసెస్ ఇస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా, ఎటువంటి ఖర్చు లేకుండా గవర్నమెంట్ ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రజలు దయచేసి ఈ ఫ్రీ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి. సో బయట ఖర్చు పెట్టాలనుకుంటే బయట ఎక్కడైనా ఖర్చు అవుతుందండి. కానీ ఇదే సర్వీసెస్ గవర్నమెంట్లో ఫ్రీగా దొరుకుతున్నప్పుడు జనాలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్, గవర్నమెంట్కి యాక్చువల్గా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే మనకు గూగుల్లో జనరల్గా టోల్ ఫ్రీ నెంబర్ ఫర్ డ్రగ్ అబ్యూస్ అండ్ డీ అడిక్షన్ సెంటర్స్, ప్రతి స్టేట్కి ఒక హెల్ప్ లైన్ ఉంది. స్టేట్కి హెల్ప్ లైన్ మారుతుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టెలిమానస్ అని ఒకట హెల్ప్ లైన్ నడుపుతుంది, సైకాట్రిక్ హెల్ప్ లైన్ టెలిమానస్. ప్రతి స్టేట్కి ఒక టెలిమానస్ సెంటర్ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్కి గాను టెలిమానస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ సెంటర్లో ఉంది, విశాఖపట్నంలో ఉంది. అండ్ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో ఇదే ప్రోగ్రామ్స్ గురించి జరపడం జరుగుతుంది. సో ప్రతి ఫోన్ ఉండే వ్యక్తి దగ్గర టెలిమానస్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేకపోతే టెలిమానస్ ఫోన్ లైన్కి కాల్ చేసి హెల్ప్ ఎక్కడ దొరుకుతుంది, దగ్గరలో ఉండే డీ అడిక్షన్ సెంటర్ ఎక్కడుంది, మెంటల్ హెల్త్ అవుట్రీచ్ సెంటర్ ఎక్కడుంది, టెలిమానస్ ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. ఎన్ని రోజులు పడుతుంది అనేది డిపెండెన్స్ బట్టి ఉంటుందండి. ఎంత వాడుతున్నాడు, ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు, ఏది వాడుతున్నారు. కొంతమంది పలు రకాలు వాడుతుంటారు, కొకెయిన్, హెరోయిన్, ఆల్కహాల్, స్మోక్ అన్నీ కలిపి వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎన్ని రకాల పదార్థాలు వాడుతున్నారు, ఎంతకాలం వాడుతున్నాడు, ఎంత వాడుతున్నాడు అన్న దాన్ని బట్టి అతని చికిత్స టైం డిసైడ్ అవుతుంది అన్నమాట. తక్కువ వాడే వాళ్ళకి తక్కువ డ్యూరేషన్ ఉంటుంది, ఎక్కువ వాడే వాళ్ళకి ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది. మందులతో పాటు కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ వీక్లీ సెషన్సా, మంత్లీ సెషన్సా, బై వీక్లీ సెషన్స్ లాగా కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఉంటాయి. లైక్ కపుల్స్కి ప్రాబ్లమ్ వస్తే కపుల్స్ థెరపీ తీసుకోవడము. సో డిపెండ్స్ అపాన్ ది పర్సన్, అతని వ్యక్తిని బట్టి మనము ఎంత వాడుతున్నాడు అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఏ డ్రగ్కి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఊరికే ఉండిపోకుండా మారాలి అనుకుంటే ఈ ఫోన్ నెంబర్లలో కానీ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో నేరుగా వచ్చి కానీ సంప్రదించి ఆ సహనంతో వ్యవహరించాలి. చికిత్స జరిగే ఎన్ని రోజులైతే జరుగుతూ ఉంటుందో అన్ని రోజులు కూడా సహనంగా, ఓర్పుతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉంటే త్వరగా కోలుకోవడానికి మార్గం ఉంటుందండి. చాలా సంతోషం డాక్టర్ బాలాజీ గారు, మీరు ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి ఈ మాదక ద్రవ్యాల గురించి, వాటికి ఎలా అలవాటు పడతారు, అసలు వ్యసనం అంటే ఏంటి, ఎందుకు వ్యసనపరులు అవుతారు, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఈ వివరాలన్నీ కూడా మీరు తెలియజేశారు. మా శ్రోతలందరూ మీ సూచనలతో, సలహాలతో, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో చాలా ప్రయోజనం పొందుతారని ఆశిస్తూ ఉన్నాను. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. శ్రోతలు విన్నారు కదా, డాక్టర్ బాలాజీ గారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు వాటి వాడకాన్ని కూడా నిరోధించే ఈ జూన్ 26వ తారీఖు ప్రత్యేకత గురించి, మాదక ద్రవ్యాలంటే ఏంటి, వాటి వాడకం ఎలా ఉంది మన దేశంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, అలాగే వాటి నుంచి ఎలా బయటపడాలి, ఈ వివరాలన్నీ తెలియజేశారు. మరి మీ అందరూ ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని ఎవరైనా అవసరంలో ఉన్నా కూడా వారికి మీ తోడ్పాటును అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం నుండి సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.